హాయ్ ఫ్రెండ్స్, టుడే మై ఎంకే లాగ్స్లో సెకండ్ వీడియో చేద్దామని చెప్పేసి ఇలాగా స్టార్ట్ చేసాము. ఏంటి బాబా అన్న ఇంకోసారి అని చెప్పేసి ఇలాగా స్టార్ట్ చేసాము. చూడండి, మేము అందరూ కలిసి ఎలా సరదాగా క్రికెట్ ఆడుకుంటున్నాం. వీధిలో బ్యాటింగ్ మా బామ్మది కూడా ఆడుతున్నారు. చూడండి, కలర్ కొంచెం నాకన్నా కొంచెం తక్కువ, అందుకే కలర్ కనిపించదు. ఎవరిని పట్టుకు నలుపుంటున్నావు? దగ్గరికి వెళ్ళాడు చూపిస్తాను. పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. బెంగళూరులో కొడితే మంగళూరులో పడింది. గల్లీ క్రికెట్ అంటే ఇదే. చూడండి, గల్లీ క్రికెట్లో మామూలుగా ఉండదు. ఒక బ్యాంక్ ఎంప్లాయ్, ఒక టాటా డ్రైవర్, ఒక స్టూడెంట్. మా క్రికెట్ బోర్డర్స్ చూడండి, ఆ గోడ తగిలితే అవుట్, ఇలా వచ్చి చెట్టు దాటితే అవుట్, అలా వెనకాలకి కొలాయి దాటితే అవుట్. మా బామ్మది అవుట్ అయిపోయింది అప్పుడే. మళ్ళీ ఆ క్రికెట్ స్టార్ట్ చేస్తున్నాడు మెల్లిగా. మా సినిమా గురించి చెప్పలేదని బాధపడుతున్నాడు. ఆయన చూసారా, ఆయనకి చేతి బ్యాట్ అవ్వడం లేటు, బాధలో ఎక్స్పెక్ట్ అయ్యలే, గ్యాప్ ఇవ్వడం బాధరాలకు ఎక్కడా లేదు. ఆ సినిమా చాలా ఫీల్ అవుతుంది. బాల్ వదిలేసారు. ఆ సినిమా అగో ఈయనండి బౌలర్, మర్చిపోయింది చెప్పడం. అలా బాల్ వేసారు, అక్కడే ఆగిపోయిందండి. గోళ్ళతో ఒకటి ఎక్స్పీరియన్స్, అందుకే గోళ్ళు ఎక్కుతాడు. దూకి మోకాళ్ళు నొప్పులు పుడుతున్నాయి కానీ పెళ్లి మాత్రం కావట్లేదు. ముళ్ళ మూట కవర్లో 4వ ఓవర్ అంటే ఈడే. అదిగోండి, మా గ్రౌండ్ మొత్తం పిచ్చి కనబడుతుంది క్లియర్గా. మా మాయ కొత్త ప్లేయర్ ఈరోజు వచ్చాడు. వారం రోజులు బట్టి టైఫాయిడ్తో బాధపడుతున్నాడు. అయినా సరే మా కోసం ఏదో బాధపడకుండా మేము బాధపడతామని చెప్పి క్రికెట్ ఆడడానికి వచ్చాడు. చాలా కష్టపడి కసి పుట్టుదలకి ఉన్న వగరే మాట్లాడినట్టుకి నిదర్శనం ఆయనే. మధ్య మధ్యలో ఇలాంటి అంపైర్స్ వస్తూ ఉంటారు కానీ పట్టించుకోగలరు. ఆయన చూసారా, ఆయన స్పాట్ అయ్యేదండి, ఎప్పుడు అక్కడికే కొడుతుంటాడు, వీళ్ళకి ఎక్కడికి కొట్టడు. బాల్ ఎటు వెళ్ళకూడదు, అవుట్ అవ్వకూడదు, ఆట ఆడాలంటే అలా అవుతుందండి, అలాగే ఉంటుంది. చూడండి, ఫస్ట్ బ్యాటింగ్ ఆడుతున్నాడు. నువ్వేంట్రా ఎక్కడ ఉన్నావు? ఆటో వేసుకొని ఎక్కడికి అప్పుడు వెళ్ళు. ఎందుకు? నేను బాల్ కొడితే అక్కడ పడుద్దిరా, నువ్వు వెళ్ళి తీసుకురావాలి కదా. ఫస్ట్ బాల్కి అవుట్ అయిపోకుండా ఉంటే చాలు. సెకండ్ బాల్ అయ్యారు లేదు అసలు. చాలా సీరియస్గా ఆయన చెట్టు తగిలించి అవుట్ అయిపోయాడు. బ్యాట్స్మెన్ చేంజ్. ఎలా వీడియో చేసుకుంటా ఉంటే ఇలా ఆడేసుకుంటున్నారో నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు. కాసేపు ఆడేసి మళ్ళీ చేస్తాను. వ్యవహారం నుంచి మా మ్యాచ్ చూడడానికి వచ్చాడు సీరియస్గా. డైలీ ఏదో వాకింగ్ ఆ రోజు వెళ్ళాను కానీ మళ్ళీ ఇప్పుడు దాకా వాకింగ్కి వెళ్ళదండి. ఏదో సీరియస్గా చిన్న ఎక్సర్సైజ్ చేసి పొట్ట తగ్గిద్దాం అనుకుంటే అవ్వట్లేదు. ఇలా క్రికెట్ ఆడన్నా తగ్గిద్దామంటే వారానికి ఒకసారి తప్ప రోజు ఆడట్లేదు వీళ్ళు. మా వికెట్ కీపర్ 4-5 బ్యాటింగ్కి ఒకసారి ఇంకో బ్యాటింగ్ ఇవ్వాలండి, లేదంటే రచ్చరచ్చ అయిపోద్ది. చూసారా ఎలా పీకుతున్నాడు. ఆయన పేరు ఏంటనుకున్నారు? బోడి ముచ్చాలాడు, చలపతిరావు, శ్రావణ్ కుమార్, 3 పేర్లు ఉన్నాయి ఆయనకి. హాఫ్ సెంచరీ కొడితే ఒకటి, సెంచరీ కొడితే ఒకటి, 200 కొడితే ఒకటే పెడతాం పేరు. ఆయన ఆట ఆడినా వేట ఆడినా ఏదైనా ఒకటే. ఓకే బాబాయ్, ఇప్పుడు దా క్రికెట్ ఆడాను అంటే నమ్మపోకండి, నమ్మియండి. ఆడాను, వాళ్ళు వీడియో తీసేవాళ్ళు లేక తీయలేదనమాట. అందులో బాల్ వచ్చి స్పీడు వెళ్ళి స్పీడు తెలియకుండా కొట్టాలంటే ఆయన తర్వాత ఈయనగా వెళ్ళా కింద నుంచి ఎట్టుకుంటారు. ఆయన అది సీరియస్గా వెళ్ళి బాల్ ఎట్టుకుంటున్నారు. ఈయన మీద ఆటగాడే ఆయన డ్రోన్ ఉంటే బాగుండండి. డ్రోన్ సెట్ వేసి మొత్తం చూపిస్తున్నాం. డ్రోన్ లేక రౌండ్ తిప్పడం కావాలి. రౌండ్ చూడండి ఎంత కష్టపడుతున్నారు ఒక్కొక్కరు. బాల్ ఎక్కడ తగిలేస్తుందని సగం పైన వేసేస్తుంది. ఆ బామర్దిని దగ్గర నుంచి చూడండి, సైతర్పేటకి 4వ మండలం ముఠాకు. అరే సిగ్గుపడకరా, మన కోసం మన నిజాలు చెప్పుకోవడం తప్పే ఉంది. వెళ్ళరా, సైతర్పేట శ్రీరామచంద్ర ఓన్లీ వాళ్ళు. One and only piece. ఓన్లీ వాళ్ళ చేత వన్ రౌండ్. పొట్ట యాదగిరి కొట్ట. ఇది పొట్ట యాదగిరి కుట్ట. పొట్ట తెలుసుకో. చూసారా ప్లేయర్స్ జంప్స్ అండి, జంప్స్. మా ప్లేయర్స్ మామూలుగా వాళ్ళరు. అగా వాళ్ళు సీరియస్గా నడిచి వచ్చేస్తారు చూడండి. ఆయన అసలు ఆయన జమ్ము
సీరియస్గా చెప్తున్నాను, దగ్గర దగ్గర 3 వారాలు కాదు కానీ 1 నెల రోజులు పెట్టి ఆడుతున్నాను. యారా పందిలా తినేసి ఎద్దులో ఒళ్ళు పెంచేసి జింకలా జాగింగ్ చేస్తే సన్నబడిపోతాను అనుకుంటున్నావా? వీడియో తీద్దాం అనుకుంటే తీయడానికి కావట్లేదు. ఎంత బాధ అయ్యి అదో మళ్ళీ మా బూడి ముచ్చెల్లాడు వచ్చాడండి, ఒకసారి చూపిస్తారు. మళ్ళీ ఈయన బ్యాటింగ్ వచ్చేసిందండి. ఆయనకి అవుట్ అన్న మాట ఆయన డిక్షనరీలో లేదండి. సినిమా ఏరా బాల్ కెమెరా పాలు కూడా అర్థం చూస్తున్నాడు, బాల్ కెమెరా కట్టి సిస్తున్నాం. ముచ్చెల్లా అడిగారండి, బాల్ కెమెరాగా చూసుకోవడండి. ఆయన అవుట్ చేసే ధీరుడు ఇంకా రాలేదా? ఆయన అవుట్ చేసే ధైర్యం ఉందరా నీకు? ఆయన అదో బ్యాట్ దగ్గరలో అంటే ఆయన ఎక్స్పర్ట్ సైలెంట్ కదా. ఇలా ఒకరి కోసం చెప్పుకుంటూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియో అయిపోద్దండి. రోజుకి ఒకరు దాని గురించి చెప్పుకోవచ్చు, అందరి గురించి ఒకసారి చెప్పుకోవాలంటే కష్టం. మా బ్యాచ్లో ఇంకా చాలామంది మంచి వాళ్ళు అందరూ ఉన్నారు, పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు. వస్తారు ఆయన అందరూ ఈరోజు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. రేపు వస్తారు, రేపు అందరినీ పరిచయం చేస్తాను మీకు. T20 ప్లేయర్ అయినా మామూలుగా ఉండదు. అదే బొక్కలో కొట్టించాడండి, బాల్ కనిపించట్లేదండి. అవుట్ అయిపోయాడండి తుస్సు. సో మచ్ చంద్రకాశి స్వెట్ ఈస్ కమింగ్. సో టైడ్. మళ్ళీ చెప్పాలి చెప్పాలి. ఈరోజు వీడియో అయిపోయింది ఫ్రెండ్స్, మళ్ళీ రేపు కలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ MK Vlogs ఫ్రెండ్స్.